ముద్రగడ కూతుర్ని బూతులతో టార్గెట్ చేసిన వైసీపీ సోషల్ మీడియా. ఏదైతే క్రాంతి ముద్రగడ పద్మనాభం కూతురు. సో ఆవిడ సోషల్ మీడియాలో తన యొక్క ఆవేదనని వ్యక్తపరిచింది. ఏమిటి? తన తండ్రి ముద్రగడ పద్మనాభం. సో ఆయన ఇప్పుడు ఏదైతే అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో, మరి అటువంటి సమయంలో ఏ ఒక్కరూ కూడా వచ్చి పరామర్శ చేయలేదు అని చెప్పేసి తన వేదన ఉంటుంది. అఫ్కోర్స్ తండ్రి కూతురు మధ్య లేకపోతే భార్య భర్తల మధ్య ఇవన్నీ ఏ పంచాయతీలో ఉన్నా తాత్కాలికమే. కానీ ఎమోషన్ అనేది పోదుగా. ఎంతైనా తండ్రి కూతురే. సరే, వాళ్ళ సిద్ధాంతాలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ అభిరుచులు వేరు, దాని పరంగా ఏదైనా చేయొచ్చు. కానీ తండ్రి కూతురు అనేది మాత్రం కామన్గా ఉంటుంది. ఆ ఎమోషన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. మరి అటువంటప్పుడు తన తండ్రి అనారోగ్య పాలైపోయినప్పుడు తన యొక్క విధానం, తన యొక్క ఆవేదన వ్యక్తపరిచింది ట్విట్టర్ ద్వారా. అంతే, వైసీపీ సోషల్ మీడియా ఇక తగులుకున్నారండి. మామూలుగా కాదు. ఇప్పుడు ఆమె తన ఆవేదన వ్యక్తపరిచింది. కాకపోతే అక్కడ ఏంటి అంటే ఆపోజిట్లో జగన్మోహన్ రెడ్డి. ఈయనేమో ఆయన కోసం పేరును సైతం మార్చేసుకున్నాడు పద్మనాభరెడ్డిగా. మీరు కావాలంటే గూగుల్లో టైప్ చేయండి, అదే వస్తుంది. ముద్రగడ అని టైప్ చేయగానే పద్మనాభరెడ్డి అని వస్తుంది. సో ఆ రకంగా ఆయనకు ఒక పేరు పరపతి అన్న సంపాదించుకున్నాడు కదా. అదంతా కూడా గంగలో కలిపేసుకున్నాడు. సరే, అది స్వయంకృతాపరాధం, అది వేరే విషయం. కాకపోతే ఏ వ్యక్తికైనా అనారోగ్యాలు పాలై ఉన్నప్పుడు అప్పుడు ఎవరైనా సరే కొంచెం ఓదార్పు పరామర్శలు చేస్తే కదా వాళ్ళకి ధైర్యం ఉండేది. సో సాధారణంగా ఏ నాయకుడైనా కానీ ఆ సమయంలో అండగా ఉండాలి. అసలు అటువంటిది ఈయన వెళ్ళలేదు, పరామర్శ చేయలేదు అని అంటే ఏమని అనుకుంటారు అనే ఉద్దేశం మీద ఈవిడ చేయటం. ఈ సోషల్ మీడియాలో ట్వీట్లు ఆవిడ పైన అటాకింగ్ మోడ్ అనమాట. అది కూడా పచ్చి బూతులతో. నువ్వు అసలు తండ్రిని లెక్క చేయలేదు, 25 ఏళ్ళు పెంచిన తండ్రిని వదిలేసావు, అది ఇది. అరే, 25 ఏళ్ళు పెంచిన తండ్రిని వదిలేసావు అని అంటే వాళ్ళకి సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటాయి. కానీ ఇవాళ జనరేషన్లో చూడండి ఎలా ఉన్నాయో. ఇంకొంతమంది నిన్న మొన్న బెంగళూరులో సహజీవనం వద్దమ్మా అని తల్లిదండ్రులు చెప్పినందుకు ఆ కూతురు విషం ఇచ్చి చంపేసింది ముగ్గురిని. అలాంటి పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా ఈవిడ కొంచెం దూరం మెయింటైన్ చేసినా ఆ యొక్క మమకారం అవన్నీ పోతాయి ఆ ప్రేమలో. సో ఆ రకంగా ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇక్కడ దీనికి కౌంటర్లుగా కొన్ని మెసేజ్లు వస్తున్నాయి మళ్ళీ ఆ ట్వీట్లో ఆ వైసీపీకి. అవేంటి? అరే, పేగు తెంచుకొని పుట్టిన కొడుకు జగన్మోహన్ రెడ్డి కన్న తల్లినే దూరం చేసుకున్నాడు, తోడబుట్టిన చెల్లినే వదిలేశాడు ఆయనని చెప్పేసి ఆయన పైన విపరీతంగా వస్తుంది. 45 ఏళ్ళు నిన్ను కని పెంచి ఇచ్చేస్తే 45 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు అధికారంలోకి రాగానే కన్నతల్లిని బయటకు దోసేసావని చెప్పేసి మళ్ళీ వాళ్ళ పైన రివర్స్ అటాక్. సో చూడండి, ఒక దాని మీద ఒకటి ఎన్నో వస్తున్నాయో. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా సరే, మన ఇరుగు పొరుగు వారైనా, కొంచెం తెలిసిన వారైనా సడన్గా అనారోగ్యాలు పాలైనప్పుడు వెళ్ళి పరామర్శిస్తాం. జనరల్గా మన సాంప్రదాయాలు మినిమం కన్సర్న్ ఉంటుంది అది. మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పెద్దగా వేరే పనులేమి లేవు కదా, ఫుల్ బిజీగా ప్యాక్ అయిపోయి ఉన్నారు అనుకోవడానికి. ఒరే, ఒకసారి పరామర్శకు వెళ్ళొస్తే బాగుండేది కదా అని తన యొక్క ఉద్దేశం. అటువంటిది ఇప్పుడు దానికి తగినట్టుగా సాయికృష్ణ కుటుంబీకులను పరామర్శ చేసేసారు. కానీ ఇక్కడ మీకోసం పేరు మార్చుకున్న వ్యక్తిని మాత్రం పరామర్శించడానికి మీకు అవకాశం లేకుండా పోయిందని చెప్పేసి ప్రశ్నించిన దానికి తనని చెడమడ ఇక మహిళ అని కూడా చూడకుండా నిష్ఠాన రీతిగా మాట్లాడుతూ ఉన్నారు ఆ ట్వీట్స్ ద్వారా. ఇక దాని గురించి గట్టిగా మాట్లాడితే వైఎస్ షర్మిల అని ఇది విజయంని ఏ రకంగా సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. చివరికి షర్మిల వైఎస్ విజయంకే పుట్టలేదు అని చెప్పేసి అని కూడా ఏకంగా సోషల్ మీడియాలో ఇచ్చేశారు అనేది కూడా మొత్తం తెరపైకి తీసుకొచ్చారు. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు చివరికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే దెబ్బ పడుతుంది అది. సో వీళ్ళు ఏ స్టాండ్ తీసుకున్నా అది ఎవరికి ఎఫెక్ట్ అవుతుందంటే అల్టిమేట్గా ఆయనకే వెళ్తుంది. సో ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే తండ్రి కూతురు యొక్క ఆవేదన సో వ్యక్తపరిస్తే దానిపైన వీళ్ళు దూరిపోయి నువ్వు ఇలా చేసావు కదా, నువ్వు అలా చేసావు కదా అంటే మీ నాయకుడు ఏం చేశాడు అనేది కూడా తీసుకొచ్చి ఎండగడుతున్నారు. అప్పుడు ఏమవుతుంది, అనవసరంగా కదిలించుకున్నాం అనే పరిస్థితికి వస్తూ ఉంది. కాబట్టి సామాజిక వర్గాలు లేకపోతే క్రైమ్లు అవి ఇవి కాదు. ఇంకా కొన్ని కామెంట్స్ అయితే ఎంత దారుణమో తెలుసా. మేము మనిషి బతుకుండగా రాము, మాకు శవం కావాలి, శవం ఉన్నప్పుడే వస్తామని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ చేశారు నిన్న మనం చేసిన ఈ ట్వీట్ పైన వీడియోలో. ఆ రకమైన పరిస్థితి వచ్చింది.
దానికి తగినట్టుగానే నిజమేనేమో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ప్రతి చోట కూడా ఏదో ఒకటి జరిగితేనే, ఒక మనిషి పోతేనో లేకపోతే ఒక మనిషి అక్కడ శవం ఉంటేనో అలా వెళ్తారు అనే దానికి నిదర్శనంగానే మొన్న సాయికృష్ణ పోయాడు కదా. కోర్స్ ఇంకా నిర్ధారించలా పోయాడా, ఉన్నాడా, అదృశ్యమయ్యాడా, కిడ్నాప్ కాబడ్డా, ఎక్కడున్నాడు ఏంటి అనేది తెలియదు. కోర్స్ నేను లాకప్ డెత్ అని రిమాండ్ రిపోర్ట్లు ఇచ్చారు, అది వేరే విషయం. సో అక్కడ మనిషి పోయాడు, మిస్సింగ్, వెళ్ళాడు పరామర్శకి. అలాగే ఇంక మనం ఎన్ని చూసుకున్నా ప్రీవియస్ ఎగ్జాంపుల్స్, ఒకటి జైళ్ళు, లేకపోతే శవాలు, లేదంటే గాంజాయి, ఇదే అని చెప్పేసి ఆయన గురించి సోషల్ మీడియాలో మామూలుగా కాదు గట్టిగా ఎండగడతా ఉన్నారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? సో ముద్రగడ పద్మనాభం గారు ఒక కాపు ఉద్యమ నేతగా అంతవరకే ఉన్నట్లయితే ఇవాళ ఆ చరిష్మా వేరు, ఆ క్రేజ్ వేరుగుండేది. ఆయన ఎప్పుడైతే వైసీపీని పూసుకున్నారో అయిపోయింది ఆయన చాప్టర్. పాప ఆయన కెరీర్ మొత్తం పోయింది, ఉన్న పేరు పరపతి అన్నీ పోయినాయి. చివరికి కుటుంబీకులు కూడా దూరం అయిపోయారు. అలా ఉంటుంది. మరి ఆ వైసీపీలో పవర్ ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ ఆ పవర్ వల్ల వీళ్ళందరూ కూడా పవర్లెస్ అయిపోవటం, రిలేషన్ లెస్ అయిపోవటం, ఇలా అయిపోయింది అనమాట. సో మరి అంత ఇది ఎందుకు? కొన్ని దశాబ్దాల చరిత్ర సంపాదించుకున్నాడు ఆయన ఒక నాయకుడిగా, ఒక సామాజిక వర్గం కోసం పోరాడి. చివరికి ఒకరి మీద వ్యతిరేకత పెంచుకోనో, ఇక ఆటోమేటిక్గా వీళ్ళు అనుకూలంగా కనిపించో మొత్తం తీసుకెళ్ళిపోయి సర్వనాశనం చేసేసుకున్నారు. సో అదే ఆ ఎపిసోడ్ కనుక ఆయన వైసీపీ పట్ల ఆకర్షితులు కాకుండా, పేరు మార్పులు ఇట్లాంటి పంచాయతీలు లేకుండా, జస్ట్ ముద్రగడ ఒక కాపు ఉద్యమ నేత అన్నంత వరకే తీసుకోండి. ఇవాళ చూడండి, ఇవాళ అదే పరిస్థితులు కనుక ఉంటే ఆయన హాస్పిటల్లో ఎలా ఉండేది? పోలీసులను పెట్టాల్సి వచ్చేది కంట్రోల్ చేయడానికి పబ్లిక్ని. అంతమంది వచ్చేవాళ్ళు పరామర్శకి. సామాన్యులతో పాటు వివిఐపీలు కూడా క్యూలో వచ్చి ఉండేవాళ్ళు. సో ఆ స్టేజ్ నుంచి ఇవాళ అసలు ఎవరో లేని స్టేజ్ దాకా వెళ్ళిపోయింది. ఎవరు అంటే ముద్రగడ పద్మనాభం తన స్వయంకృతాపరాధం. పైగా ఎవరి దగ్గరికి అయితే వెళ్ళకూడదో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఎక్కడికి వెళ్లకుండా ఉంటే చాలా బాగుండేది. సో ఆ పరిస్థితిని తీసుకొచ్చుకొని ఇవాళ చివరికి తన కోసం మాట్లాడిన తన కూతురుని కూడా ఇవాళ సోషల్ మీడియా టార్గెట్ చేసింది. అంటే వీళ్ళు అసలు ఏం ఇండికేషన్ ఇస్తున్నారు? పైగా ఆ లెటర్లో కూడా ఆ డేట్లు అవి ఇవి ఏయో మళ్ళీ మార్పింగులు చేసి అదేదో లేటెస్ట్గా పంపించినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవసరమైతే నేను హెలికాప్టర్ కూడా అరేంజ్ చేస్తానని ఎప్పుడో పోయిన సంవత్సరం 2025 ఆగస్టు నెలలో చేసిన దాన్ని మరి ఆ డేట్లు చూసుకోరో ఏం చూసుకోరో దాన్ని తీసుకొచ్చి ఇప్పుడేదో నేను హెలికాప్టర్ కూడా అరేంజ్ చేస్తాను, దానికి ముద్రగడ గారు రిప్లై ఇచ్చారండి. ఇప్పుడు ఆయన ఉన్న కండిషన్ ఏంటి? ఏమని రిప్లై ఇచ్చారంట? అబ్బా మీరు నాకు ఇట్లా హెలికాప్టర్ కూడా అరేంజ్ చేస్తానన్నారు, నేను దానికి కృతజ్ఞుడిని అని చెప్పేసి ఆయన రిప్లై ఇచ్చినట్లుగా మళ్ళీ దానికి ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి ఏంటి తీసుకొచ్చి ఇప్పుడు తెరపై మాట్లాడుతున్నారంటే ఎంతకాడికి ఫేకు ఫేకు ఫేకు. ఈ ఫేకులని చెప్పేసి ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఏదైనా చేసేటప్పుడు వీళ్ళు అదే అంటారా, జులై సినిమాలో బ్రహ్మానందం లాగా చేస్తారు వెంటనే దొరికిపోతారు అని చెప్పేసి అనేక సార్లు రుజువైంది. సో ఇప్పుడు ముద్రగడ పద్మనాభ ఎపిసోడ్లో కూడా అదే ప్రూవ్ అయింది. సో అందుగురించే ఏ ఒక్కరైనా సరే ఆయన భుజాన్ని వేసుకొని తిరిగితే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు వైఎస్ షర్మిల పాదయాత్ర చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కోసం, అలాగే విజయమ్మ ఆవిడ తిరిగింది ఎన్నికల ప్రచారం కోసం. ఎక్కడున్నారు? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఇప్పుడు, అంటే అవుట్ ఆఫ్ వైసీపీ ఏరియా. తర్వాత విజయసాయి రెడ్డి ఎక్కడున్నాడు? ఆయన అవుట్ ఆఫ్ వైసీపీ ఏరియా. ఇట్లా ఆయనకి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దూరం చేసుకున్నాం. చివరికి వేరే కమ్యూనిటీ నుంచి వచ్చి ముద్రగడ పద్మనాభం కూడా ఇప్పుడు ఆయన పరిస్థితి అట్లా ఉంది. ఏ ఒక్కరు కూడా పరామర్శ చేయడానికి కూడా లేకుండా అయిపోయింది అనమాట. సో ఇంత కళ్ళ ముందు కనబడుతున్నా కానీ ఇంకా ఏదేదో చెబుతూ ఉంటే ప్రజలు ఏమాత్రం నమ్మే ఆస్కారం ఉంటుందంటారు. సో మరి మీరేమనుకుంటున్నారు? ముద్రగడ పద్మనాభం కూతురుని కూడా టార్గెట్ చేసి ఆ బూతులు తిట్టడం పైన అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.